మ్యారేజ్ డేట్ గుర్తుందా బ్రో? ఇప్పుడు మ్యారేజ్ డేట్ ఎందుకు గుర్తుండదు? August 19th. బర్త్డేనో న్యూ ఇయర్ గుర్తు. న్యూ ఇయరే, అది న్యూ ఇయరే. ఇది మ్యారేజ్ డే August 19th. వితికా గారి బర్త్డే Feb 2nd. ఓన్లీ. హే, ఇవన్నీ ఇవి ఇవి మర్చిపోతే మర్చిపోతూ ఉంటారు కదా. అంటే మాది పెళ్లి కూడా ఎట్లా అంటే August 18th మొదలు పెడితే 19th కంప్లీట్ అయింది. అదేంటి? నైట్ అయింది. నైట్ అయింది. నైట్ నుంచి ఇంకా నెక్స్ట్ డే వరకు జరిగింది అనమాట. సో నేను అప్పుడప్పుడు 18th అంట, 19th అంట, బట్ 19th అయితే ప్రాసెస్ మొత్తం అయింది కాబట్టి 19th. ఆ మధ్యలో ఒకటి గొడవలైంది, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఇవంతా అది గొడవలు ఏం కాదు. నేను అదే అంటున్నా, అందరూ అదే అడుగుతున్నారు. ఇది నేను దీని గురించి చెప్పి అన్ని ఇంటర్వ్యూల్లో నాకు అసలు ఇంకా చెప్పాలని కూడా లేదు. బట్ నేను ఆల్రెడీ చాలా సార్లు క్లారిఫికేషన్ ఇచ్చా దీనికి, చాలా సార్లు రెస్పాన్స్ ఇచ్చా దీనికి. బట్ మళ్ళీ చెప్తా అడుగుతున్నావు కాబట్టి. సో అది ఏమైందంటే వితిక ఆ టైంలో తనకి స్లీపింగ్ ప్రాబ్లమ్ ఉండింది. తనకి ఇన్సామ్నియా వచ్చి షీ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్ బేసిక్లీ. సో దే గేవ్ హర్ స్ట్రాంగ్ డోసెస్ ఆఫ్ ఇవి అదే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు, ఇన్ని డేస్కి వేసుకోవాలని. సో తను ఏం చేసిందంటే బేసిక్గా షీ హ్యాడ్ అ టాబ్లెట్ అండ్ షీ ఫర్గాట్ దట్ షీ హ్యాడ్ ఇట్. బేసిక్లీ తను మర్చిపోయింది ఆ టాబ్లెట్ వేసుకున్నానని. సో ఇంక సంథింగ్ తినేసిందా, మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేసేసరికి షీ ఫెల్ట్ వెరీ వీక్ అండ్ కళ్ళు తిరిగినట్టు అనిపించి షీ గాట్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్. కళ్ళు తిరిగినాయి, వీక్నెస్గా అనిపించిందని. నేను అప్పుడు యూఎస్లో ఉన్నాను. సో ఇక నేను వెంటనే వచ్చేయాలని, ఏంటి అసలు ఏం జరిగింది అని వెంటనే వచ్చేద్దాం అనుకుంటే షీ వాజ్ లైక్, నో ఐమ్ ఫైన్, ఐమ్ ఇన్ ద హాస్పిటల్, ఇలా నాకు కొంచెం లో బీపీ అయిపోయింది, కళ్ళు తిరిగినట్టు అనిపించింది అని చెప్పి ఇమీడియట్గా అది గేవ్ హర్ సలైన్ వేశారు, వచ్చేసింది. దాన్ని అందరూ పట్టుకుని ఇంకా ఏదో గొడవలు అయిపోయినాయి, ఏదో అయిపోయింది, ఇంకా థంబ్నెయిల్స్ అన్నీ వేస్తారు కదా కొంతమంది, అలా వేసేసి ఇంకా దాన్ని కొంచెం ఏదో ట్రై చేశారు. బట్ ఇది జరిగింది. జనరల్ గా మీ ఇద్దరికి వేటి గొడవలు అయితే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? నేనే చెప్తాను. డెఫినెట్ గా. ఏ వాటికి గొడవలు అవుతూ ఉంటాయి ఎక్కువ? అన్నిటికీ ఏం చెప్తాను, హౌస్ లో కూడా మాకు అలగడము, మళ్ళీ చిన్న వాటికి గొడవ అవుతాయి. తను ఏదో అంటే నేను ఏదో అండము, లేకపోతే తను పాపం వండుతుంది ఎలా ఉందంటే మనం ఎవరు తక్కువని చెప్పేస్తాను, అది కొంచెం ఉప్పు ఎక్కువైందేమో అని, ఇలాంటివి అంటే మళ్ళీ ఫీల్ తర్వాత మళ్ళీ మనమే సారీ అలా కాదను. ఎందుకంటే ఏదైనా ఒక డిష్ చేయాలంటే చాలా ఎఫర్ట్ అండ్ చాలా టైం పడుతుంది. సో అది ఖచ్చితంగా ఎవరికైనా వండి తిన్న తర్వాత కొంచెం ఇది ఎక్కువైందో అది తక్కువైందో అంటే ఎవరికైనా, ఎస్పెషల్లీ కుక్ చేసిన వాళ్ళకి ఉంటుంది కదా, ఇంత ఎఫర్ట్ ఇంత టైం పెట్టి నేను చేశానని. సో దట్స్ వెరీ అండర్స్టాండబుల్. అలాగే నాకు బాధ అనిపించింది, నాకు సోహెల్ చెప్పాడు ఈ మ్యాటర్, మిస్క్యారేజ్ 2 times అని చెప్పేసి. 2 times అవ్వలేదు వంట. ఇగో ఇదే అంటున్నా, ఇలా ఒకళ్ళు ఏదో వింటారు, ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో ఒకళ్ళు వింటారు, అది 1 నుంచి 2 నుంచి 3 నుంచి 5 నుంచి 10కి వెళ్ళిపోతుంది. లేదు ఓకే, అంటే నాకు తెలిసి కాదు, మరి సోహెల్కి మరి ఎలా తెలుసో తెలియదు. నేను రాంగ్ అన్నా, నాకు 2 అని చెప్పినట్టు ఒకసారి అట్లా అయింది. సో ఫాదర్ అయ్యాము అని తెలిసిన వెంటనే ఇట్లా మిస్క్యారేజ్ అయినప్పుడు ఆ రియాక్షన్ ఎలా ఉండింది బ్రో? ఆ టైంలో ఫీల్ ఎలా అనిపించింది? అంటే ఆ ఫీల్ ఎలా అనిపించింది అంటే, ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అలా జరిగితే. ఇప్పుడు అంటే ఐ థింక్ షీ వాజ్ మేబీ 1-2 months or something ప్రెగ్నెంట్ అండ్ మిస్క్యారేజ్ అయింది. సో ఎవరికైనా ఆబ్వియస్గా బాధ అనిపిస్తుంది కదా, అరే పాపం ఇట్లా అయింది ఏంటా అని. అండ్ తన మీద కూడా ఒక చిన్న అరే ఓకేనా కాదా ఏంటి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఆబ్వియస్గా. అట్లా అయితే ఎవరికైనా డెఫినెట్గా బాధ అనిపించింది. బట్ అది చాలా మంచి మూమెంట్ ఒక కపుల్కి. దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? వితికా గారిని ఎలా బయటకు తీసుకొచ్చారు? ఇంకా ఇప్పుడు నాకేంటంటే నాకన్నా ఎక్కువ పెయిన్ తనకే ఉంటుంది కదా. షీ ఫేస్ దట్ పెయిన్ కాబట్టి ఇది డెఫినెట్గా తను కూడా బాధపడింది. అండ్ ఆబ్వియస్గా ఇట్ టేక్ సమ్ టైమ్ టు, ఆబ్వియస్గా ఎవరికైనా కొంచెం టైం పడుతుంది కదా బయటికి రావడానికి దాని నుంచి. సో అలానే జరిగింది, ఇట్ టుక్ సమ్ టైమ్. అండ్ ఆబ్వియస్గా లైఫ్లో ఏదైనా టైం అనేది ఇట్స్ ద హీలింగ్ పాయింట్. అది టైం అనేది ఏదైనా ఏ నొప్పినైనా హీల్ చేస్తుంది. సో నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మరి? ఏమో చూద్దాం, ప్లాన్ చేసినప్పుడే చెప్తాను, మీకే తెలుస్తుంది కదా ప్లాన్ చేశాక. వితికాని చూస్తే తెలిసిపోతుంది. సో ఈ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నారు కాబట్టి, ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్కడ చూస్తున్నారు, ఎవరితో చూస్తున్నారు? ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మా టీంతోనే చూస్తాను, ఖచ్చితంగా మా టీంతోనే చూస్తాను ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ మా వైఫ్తో మేమందరం కలిసి చూద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఏ థియేటర్ ఏంటో అనేది నేను నెక్స్ట్ షేర్ చేస్తాను మొత్తం అంతా. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్. అండ్ అందరూ ఈ సినిమా చూడాలి. అండ్ ఐమ్ షూర్ ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని నేను చాలా బలంగా అయితే నమ్ముతున్నాను. సో అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మీకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? మీ క్లోజ్ సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్? నా క్లోజ్ సర్కిల్ బయట వాళ్ళే కొంతమంది ఉంటారు. మీ సీజన్లో
ఇప్పటికీ టచ్లో ఉన్నవాళ్ళు? బిజిక టచ్లో ఉండాల్సిందే తను కాకుండా. తను కాకుండా టచ్లో అంటే అంత ఫ్రీక్వెంట్గా ఎవరితో టచ్లో లేను. రాహుల్ కానీ అంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. అంటే ఐ డోంట్ దిస్ ఎవరు నాకు డైలీ ఫోన్ చేసో లేకపోతే ఇప్పుడు నువ్వు సోహెల్ అంత బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అలాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకు మా వైఫే. అంటే ఎప్పుడైనా నెలకి 2 నెలలకి నాకు ఎవరి మీద అలాంటి ఏం లేదు. బట్ ఐ డోంట్ అసలు ఎందుకు బ్రో పెళ్ళి అయిన తర్వాత అందరు చేంజ్ అయిపోతారు, ఓన్లీ వైఫ్ 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 అని అంటారు. అది నువ్వు చేసుకో, నీకు తెలుస్తుంది. ఈ భయపడే చేసుకోకూడదని డిసైడ్ అవుతున్నా నేను. అది 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 నీకు మరి అలాంటి సోయల్ అన్నాడు మనోడు అయిన తర్వాత నీకు మేబీ అంతగా ప్రేమించే వాళ్ళు ఇంకా దొరకలేదేమో. నీకు దొరికినప్పుడు నీకు కూడా ఇష్టం ఉండాలి బ్రో దొరకడం మీకు కూడా. మరి సో యా, ఫైనల్ గా ఆడియన్స్ కి ఈ ఫిలిం గురించి 21st రిలీజ్ అవుతుంది. మాక్సిమం చూసిన అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ యూఎస్లో వాటిలో థియేటర్స్ ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ సంజయ్ థియేటర్ మెయిన్ థియేటర్ ఇచ్చారు, ఇది ఫిల్ అవుతున్నాయి. ఇంకా ఇంతకుముందే చూసాం మనం. ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ ఫిలిం గురించి? వాళ్ళు ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే వాళ్ళని. సో ఈ సినిమా గురించి ఏం చెప్తానంటే, ఇది ఒక సస్పెన్స్ మిస్టరీ సినిమా. అండ్ మేము లైక్ ఇందాక నేను చెప్పినట్టు టెక్నికలీ చాలా బాగుంటుంది సినిమా. మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మేము చేసిన సౌండ్ డిజైన్ కానీ, సింగ్ సినిమా దే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సౌండ్ డిజైనింగ్ టీమ్ వాళ్ళు. సో వాళ్ళు సౌండ్ డిజైనింగ్ చేశారు. మ్యూజిక్ చాలా, బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ కూడా సినిమాటోగ్రఫీ కూడా ఇట్ విల్ బీ బ్రిలియంట్. ఫ్రేమ్స్ కానీ విజువల్స్ కానీ మీకు ప్రతి ఫ్రేమ్ చాలా విజువల్గా చాలా బాగుంటుంది చూడ్డానికి. అండ్ ఇవన్నీ కాకుండా అంతకు మించి దే ఇస్ అ వెరీ నైస్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. సినిమా చాలా పేసీగా ఉంటుంది. అండ్ మిమ్మల్ని యూ విల్ బీ గెస్సింగ్ ఎవరైండొచ్చు అనే ఒక చిన్న గేమ్ మనం చూస్తే మనతో ఒక చిన్న మైండ్ గేమ్ ఆడిపిస్తుంది అనుకుంటున్నాను నేను సినిమా. అండ్ మా రాజేష్ జగన్నాథన్ గారు చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. సో ఈ సినిమా మీరందరూ చూసి మా టీం అందరినీ సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి సినిమాలు చేసే స్కోప్ అండ్ రాజేష్ జగన్నాథం గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ప్యాషనెట్ డైరెక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ వస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ తప్పకుండా ఈ సినిమా అందరూ 21st వెళ్ళి థియేటర్లో చూసి ఆ ఎక్స్పీరియన్స్ మీరు మాతో షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది 2.0 అనుకోవచ్చా బ్రో? అది మీ ఒపీనియన్, మీరు ఎలా అనుకోండి. నేనైతే వరుణ్ సందేశ్ అని అనుకుంటా. నాకు 2.0 వద్దు, 1.0 వద్దు, 3.0 వద్దు, వరుణ్ సందేశ్ చాలు నాకు. ఇంకో ఫైనల్ క్వశ్చన్ బ్రో, నాకు ఇది ఎప్పటి నుంచి తెలుసుకోవాలంది. ఆ హ్యాపీ డేస్ సినిమాకి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు బ్రో? ఫ్లైట్ టికెట్స్ వేశారు యూఎస్ నుంచి, అదెంతో నాకు తెలియదు ఆ టైంలో కాస్ట్. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 lakh ఇచ్చారు అనుకుంటా. ఓకే. ఈ సక్సెస్ అనేది కొత్త బంగారు లోకంకి ఎంత? కొత్త బంగారు లోకంకి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అంటే అప్పుడు టీమ్ అండ్ హ్యాపీ డేస్కి నాకు తెలుసు కాబట్టి, దాని తర్వాత ఇంక మిగతా అవన్నీ ఎగ్జాక్ట్లీ ఎంతెంత ఏ సినిమాకి నెంబర్స్ వచ్చాయి కూడా నాకు తెలియదు. అండ్ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్లో తెలుగు స్టేట్స్లో ఉండి ఇంకా స్టిల్ యుఎస్ సిటిజన్గా ఎందుకున్నావు? నేను యుఎస్ సిటిజన్ కాదు, ఇక్కడ నాకు మన ఆధార్ కార్డ్ ఉంది. నాకు ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. నాకు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ఒక కార్డ్ ఉంది. సో దట్స్ లైక్ అది ఒక ఆల్మోస్ట్ ఒక డ్యూయల్ సిటిజన్షిప్ లానే అనుకోవచ్చు. ఓకే, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ సిమిలర్లీ అది కూడా రెండు కళ్ళు లాగానే యుఎస్ అండ్ హైదరాబాద్. హాఫ్ లైఫ్ అక్కడ ఉన్నా, హాఫ్ లైఫ్ ఇక్కడ ఉన్నా కదా. సో 17 years అక్కడ, 17 years ఇక్కడ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. థ్రిల్లర్ సినిమాస్ నచ్చే వాళ్ళందరికీ అండ్ వరుణ్ సందేశ్ గారు నచ్చే వాళ్ళందరికీ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇస్తున్నాము అని చెప్పేసి వరుణ్ సందేశ్ గారు చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకెవరైనా స్టిల్ ఆ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూడకపోతే కింద లింక్స్ ఉంటాయి, అవి చూసేయండి. ఈ సినిమా చూసిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి, ఈ సినిమాని హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.